అమ్మవారి యొక్క నవరాత్రులు శరన్నవరాత్రుల్లో దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రతినిత్యము కూడా మనం చక్కగా షోడశ విధాలుగా కూడా యథాశక్తిగా అమ్మవారికి పూజ చేస్తున్నాం అష్టోత్తర శతనామావళితో. ఇటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అనేక రూపాలు అవతరించినటువంటి అమ్మవారిని ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో మనం పూజ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దుర్గాదేవిగా అమ్మవారిని మనం అర్చన చేస్తున్నాం. దుర్గముడు అనేటువంటి రాక్షసుని యొక్క సంహారం కోసం అవతారం ఎత్తింది. అసలు దేవతలందరూ కూడా ఈ నవరాత్రుల్లో చెప్పబడినటువంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకమైనటువంటి రాక్షస యొక్క సమూహాన్ని నాశనం చేయడం కోసం, అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అమ్మవారు అవతారం ఎత్తుతూనే ఉంది. అయితే ఇక్కడ దుర్గాదేవి యొక్క అవతారం ఎందుకు ఎత్తిందయ్యా అంటే, దుర్గాసురుడు అనేటువంటి రాక్షసుడు, దుర్గముడు అనేటువంటి రాక్షసుని యొక్క బారి నుంచి మానవుల్ని, ఋషుల్ని, తపస్సుల్ని కాపాడడం కోసం అమ్మవారు దుర్గాదేవిగా మనకి అవతారం ఎత్తింది. దీనికి రురు అనేటువంటి రాక్షసుడికి దుర్గుడు అనేటువంటి వాడు జన్మించాడు. రురు అనేటువంటి అది నరకంలో కూడా ఒక రకమైనటువంటి యోగం, ఒక నరకం ఉంది. అలాగే ఇక్కడ రురు అనేటువంటి రాక్షసుడు అతి కిరాతకంగా ఉండేటువంటి ఒక రాక్షసుడికి దుర్గుడు అనేటువంటి వాడు జన్మించాడు. ఇది కూడా శివుని యొక్క తపస్సు ద్వారా అతను ఈ వరాన్ని పొంది ఎవరి చేత మరణం పొందకూడదు అనేటువంటి భావన చేత ఇతను ఆ కోరికతోటి తపస్సు చేశాడు. ఆ విధంగానే ఇతనికి దుర్గుడు అనేటువంటి వాడు జన్మించాడు. ఈశ్వరుని యొక్క వరం చేత వాడు లోకకంటకుడై ఉన్న సందర్భంలో, వాడిని సంహరించేటువంటి సందర్భంలో ఈ అమ్మవారు మనకి ఉద్భవించింది. ఆ ప్రాదుర్భవం ఆ విధంగా జరిగిన కారణంగా, దుర్గుణ్ణి సంహరించిన కారణంగా దుర్గాదేవిగా మనకి ఈ దివ్యమైనటువంటి అవతారం మనకి దర్శనమిస్తోంది. ఈవేళ చాలా చక్కగా, అంటే ఈవేళ సరస్వతి పూజ కూడా చేస్తూ ఉంటారు, దుర్గాదేవి కూడా అష్టమిగా పూజ చేస్తూ ఉంటాం. ఈ అవతార ప్రక్రియల్లో ఆ దుర్గుని సంహరించిన సందర్భంలో వచ్చినటువంటి దివ్య స్వరూపం, బ్రహ్మాండమైనటువంటి రూపం, ఒకటిగా సింహవాహినిగా దివ్యమైనటువంటి 8 చేతులు కలిగినటువంటి గదా ఆయుధాలు కలిగినటువంటిదిగా, అలాగే ఖడ్గము చక్రము ధరించినటువంటిదిగా, శంఖము ధరించినటువంటిదిగా అమ్మవారి మనకి దివ్య స్వరూపం కనబడుతూ ఉంటుంది. అటువంటి దుర్గాదేవి యొక్క దివ్య స్వరూపాన్ని వేళ మనం తలుచుకుని చక్కగా అమ్మవారి యొక్క అర్చన చేసి, ఆ దుర్గుడు లాంటి దుర్గుణములు కలిగినటువంటి మానవులలో ఉన్నటువంటి దుర్గుణాల నుంచి దూరం అయి అరిషద్ వర్గాల నుంచి కూడా దూరమై మనము అమ్మవారి ద్వారా రక్షింపబడేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈవేళ మనం ఈ అమ్మవారికి అర్చన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కాళరాత్రి దుర్గాని, నవదుర్గల్లో కాళరాత్రి దుర్గాని కూడా పేరు పిలుస్తూ ఉంటారు. ఆవిడికి శాకానం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మనం సహజమైన సాత్వికమైనటువంటి రూపాల్లో దుర్గాదేవి అనేటువంటి ఆవిడ్ని ఈవేళ మనం పూజ చేస్తున్నాం. ఈ అమ్మవారికి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టంట. పంచదారతో చేయబడినటువంటి ఒక పాయసం లాంటి పదార్థం చక్కెర పొంగలి అంటాం. ఈ చక్కెర పొంగల్ అంటే అమ్మవారికి చాలా ఇష్టంట. కాబట్టి ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని అమ్మవారి యొక్క పూజాక్రమానికి మనం అందరం కూడా సంసిద్ధులవుదాం. చక్కగా శుచిర్భూతులై అమ్మవారికి సంబంధించిన పదార్థాలని కూడా దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి పీట మీద కూర్చుని చక్కగా దీపారాధన సిద్ధం చేసుకుని ఆచమానం చేయండి. అపవిత్రపవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్షాయ నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. తర్వాత ఆచమానం చేయండి. కేశవాయ నమః, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవా ప్రద్యుమ్నారుద్ధ పురుషోత్తమాధోక్షజానారసింహ అచ్యుతా జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమో నమః. ఓం అమ్మవారి ఆచమానం చేసిన తర్వాత దీపారాధన వెలిగించండి. దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్యోతిపరాయణం దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యే నమో నమః. తర్వాత అక్షతలు వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత విసాజా ఏతే భూమి భారకా
ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే యోగ. ముక్కు పుచ్చుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా భోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం మమ అనుకోండి. ఉపాత ధృతిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే సోమనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమనద్రే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వీజమాసే శుక్లపక్షష్టమ్యాం వాసరः వాసరస్సు శుభైఘే శుభకర్ణం వివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయావంగణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రము పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ఏతద్దివసే మమ ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం సకల దుర్గుణాదోష నివృత్త్యద్వారా సకల దుర్గతి దోష నివృత్త్యద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం దుర్గా దేవతానుగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాసిద్ధ్యర్థం ఏతద్దివసే దివ్యావతార దుర్గాదేవ్యాः ఉద్దిశ్య ప్రీత్యర్థం దుర్గాదేవతా యథాశక్తి సంభవిద్రవ్యైః సంభవితోపచారైః సంభవిత నియమానేన యథాశక్తి పూజాంచ గరిష్యే అని నీళ్లు ముట్టుకోండలాగా అమ్మవారి యొక్క దుర్గతులన్నీ పోగొట్టమ్మని చెప్పేసి నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారికి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజ అలాగే ఒక కలశంలో ఆ పువ్వు పెట్టి గంగే జమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మింగులు ఆ పువ్వుతోటి నీళ్లు శ్రీకారం రాసి అందులో ఆ నీళ్లు అమ్మవారి మీద మీ మీద ఆ పదార్థాల మీద జిమ్ముకోండి. దేవమాత్మాన సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష గంగా సర్వతీర్థాన్యావాహయ గంగే జమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మింగులు దేవమాత్మాన సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అమ్మవారికి ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. నమస్తే ఓం నమస్తే దుర్గాదేవ్యే నమో నమః. ఓం హ్రీంకారాసనగర్భితాన్నిశిఖాం సౌక్లీంకళాబిభృతిం సౌవర్ణామరధారిణీం వరసుధాం దౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాసమంకుశతరాం సరగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మకరాం శ్రీచక్రసంచారిణీం. ఓం సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తిసమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. దుర్గాదేవ్యే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. ధ్యాయామి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మీం లక్ష్మీం జాతవేదో మమావహ. దుర్గాదేవ్యే నమో నమః. కల్లోల్లోలసితామృతాబ్దిలహరే మధ్యే విరాజన్మణి దీపే కల్పకవాటికా ప్రవృతే కాదంబవాక్ష్యజ్వలే రత్రస్తంభ సహస్రనిర్మిత సభామధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితే జనతే సింహాసనం భావయే. శ్రీ మహా దుర్గాదేవ్యే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. తామ్మావహ జాతవేదో లక్ష్మీం ప్రభామినీం యస్యాం హిరణ్యం విందేహం కామస్వం పురుషానహం. దుర్గాదేవ్యే నమః. ఏణాంకారణ భానుమండలశ్రీచక్రమధ్యస్థితాం మాలార్కద్యుతియ బాసురాం కరతలైః పాసాంకుశాం బిభృతిం చాపం బాణవసి ప్రసన్నవదరాం కౌస్తుంభవర్ణాంకుశాం త్వాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. ఆవాహ దుర్గాదేవ్యే నమః. ఆవాహనం సమర్పయామి. అశ్వపూర్వాం రథవజ్యాం హస్తనాథ ప్రబోధినీం శ్రియం దేవేమపఫయే శ్రీర్మా దేవే జుషదాం. ఓం శ్రీ మహాదుర్గాదేవ్యే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం హార్ద్రాంజలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణ తామిహోపహ్వయే శ్రియం. పాదయో పాద్యం సమర్పయామి. అమ్మవారు పాదాల మీద జమ్మండి, చేతుల మీద జమ్మండి. ముఖే ఆచమనం సమర్పయామి. అమ్మవారికి ముఖానికి చూపించి నీళ్లు కింద వదిలిపెట్టేయండి. ముఖే ఆచమనం సమర్పయామి. చంద్రాంబ్రభాసామిజ్జలంతీం శ్రీయంలోకే దేవజుష్టాముధారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణ స్థాం త్వాం వృణే. ముఖే ఆచమనం సమర్పయామి. ఆదిత్యవన్ ఈశానాదివైకి దివ్యబల్కం రత్నాసనతే శుభం పాద్యం కుంకుమచందనాదిభరితం చార్గ్యం రక్తరాక్షితం శుద్ధామాచమరికందవదలేర్మంబామయా కల్పితం కారుణ్యామృతభారతేతకిలం తత్ప్రీతయే కల్పితాం. ముఖే ఆచమనం సమర్పయామి. స్నపయామి. శుద్ధోదకస్తనామ సమర్పయామి. ఆదిత్యవన్నే తపసోధి జాతో వనస్పతిస్తోర్క్షోధిబిల్వ తస్య ఫలాని తపసాని తంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. శ్రీ దుర్గాదేవ్యే నమః. శుద్ధోదకస్తనామ సమర్పయామి. లక్ష్మీయోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలాక్షిణి ప్రాళేయాంబుపటేర కుంకుమల సత్కర్పూర విశ్రోదకై గోక్షీరైరిపినారికేళసల్లైరి శుద్ధోదకైర్మంత్రిదై స్నానం దేహి విదేహి మంగళకరం గాంగేయ కుంభోదకై
దుర్గా శుద్ధోదక స్నానం రూపాయామి. ఆవు పాలు జమ్మండి లేదా నీళ్ళు జమ్మండి. ఆపోహిష్టామ యోభవ తాన భూజ్యేదధాతన బహిరణ యచక్షదే యో అవశ్యపదమోరసస్తస్య భాగే తేహన విషతీరేవ మాతర తస్మారంగమామోహో యక్షయా ఇజన్మధ ఆపో జనేథా జన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాజ్వైనం సమర్పయామి. ఉపైతు మాం దేవసక కీర్తిశ్రవణనాశ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమూర్తిం దాతమే. హ్రీంకారాంకితమంత్రనక్షత్రంతో హేమాంచలేరంచితం రత్నైరుజ్వలముత్తరీయసేదం కౌస్తుంభవర్ణాంబరాం ముక్తా సంప్రతిజ్ఞసూత్రమవలం సవర్ణతంతోద్భవం దత్తంతే విధినామయేతదే కిలకం తదఖిలం తత్ప్రీతయేత్కల్పితాం. శ్రీ దుర్గాదేవ్యే నమః. వస్త్రగమం సమర్పయామి. క్షిప్రభాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమృద్ధించ సర్వారుణిధి మే గృహాదు. దుర్గాదేవ్యే నమః. యజ్ఞోపేతాన్ సమర్పయామి. గంధద్వాక్షిత్వం హంసైరప్తిలోభనేయుగమని హారావళీముజ్వలం సింధూరద్యుతిహేరపూరతను హేమాంగదే కంకణే మంజేరో మణిమండలే ఒకటమప్యర్థేందుచూడామణిం నానామోక్తిమంగళీయకటకే కాంచీమపి శ్రీగురు. శ్రీ దుర్గాదేవ్యే నమః. సర్వాభరణాన్ సమర్పయామి. గంధద్వారాంధురాధరిషాం నిత్యపుష్టాంగరిషిం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపి శ్రీయం దుర్గాదేవ్యే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. సర్వాంగే ఘనసార కుంకుమలసశ్రీగంధపంకాంకితాం కస్తూరి తిలకంచ పాలపలకే గోరోచనాపత్రికే గంగాదర్శనమండలే నయనోర్దివ్యాంబనే తీర్పితం కంఠాబ్జే మృగనాభిపంకలమబలం తత్ప్రేతయేత్ కల్పితాం. దుర్గాదేవ్యే నమో నమః. పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. గంధం పుష్పానికి అద్ది అమ్మవారి దగ్గర వేయండి. దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. తర్వాత పసుపు వేయండి. హరిచంద్రమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం గృహాణ హరివల్లభే సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. తర్వాత కుంకుమ వేయండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. మమా శ్రీ మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. శ్రీ దుర్గాదేవ్యే నమః. కుంకుమం సమర్పయామి. మనసక్కా మమాకూతిం వాచసత్యమసీమి పశో నాకుండూపమన్నస్యమ శ్రీ శ్రీతంసా మల్లికాని సుగంధాని మాలత్యా దీనిమై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహ్యతాం. జాజీం చెప్పక పుణ్యాక మల్లికా కమాలదీకృతాం పుష్పమాలా సుగంధాజ్యాం గుహ్రీత్యాలంకర ప్రభో. శ్రీ మహా దుర్గాదేవ్యే నమో నమః. సర్వాణ్యంగాని నానావిధమనివిళ పత్రపై పూజయామి. చక్కగా అమ్మవారికి సర్వాలంకార భూషితరాలైనటువంటి దుర్గా అమ్మవారికి చక్కగా పూజ చేయండి. ఓం దుర్గాయే నమః. ఇలా గోముద్రతో ఓం దుర్గాయే నమః. పాదౌ పూజయామి. శివాయే నమః. గుల్భౌ పూజయామి. మహాలక్ష్మే నమః. ఊరు పూజయామి. మహాగౌర్యే నమః. కటిం పూజయామి. చండికాయే నమః. నాభిం పూజయామి. సర్వజ్ఞాయే నమః. హృదయం పూజయామి. సర్వలోకేశ్యే నమః. భుజం పూజయామి. కర్మసాక్షం సర్వకర్మఫలప్రదాయ నమః. హస్తం పూజయామి. సర్వతీర్థమయ్యాయ నమః. కంఠం పూజయామి. పుణ్యాయే నమః. ఔష్టం పూజయామి. జిపుకం పూజయామి. పుణ్యాయ నమః. ఔష్టం పూజయామి. దేవయోనియే నమః. వాదరం పూజయామి. ఓం అయోనిజాయ నమః. నాసికాన్ పూజయామి. ఓం భూమిజాయ నమః. కర్ణౌ పూజయామి. నిర్గుణాయ నమః. నేత్రౌ పూజయామి. ఆధారశక్తియే నమః. లలలం పూజయామి. అనీశ్వర్యే నమః. శిరః పూజయామి. సర్వాణ్యంగాన పూజయామి. ఈ మాట అమ్మవారికి చక్కగా దుర్గాదేవిని తలుచుకుంటూ స్వరూపాన్ని తలుచుకుని జాగ్రత్తగా పూజ చేయండి. ఓం దుర్గాయే నమః. ఓం శివాయే నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాగౌర్యే నమః. ఓం చండికాయే నమః. ఓం సర్వజ్ఞాయే నమః. ఓం సర్వలోకేశ్యే నమః. ఓం సర్వకర్మఫలప్రదాయ నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం పుణ్యాయే నమః. ఓం దేవయోనియే నమః. ఓం అయోనిజాయ నమః. ఓం భూమిజాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం ఆధారశక్తియే నమః. ఓం అనీశ్వర్యే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం సర్వకర్మవివర్ధిన్యే నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం వాణ్యే నమః. ఓం సర్వవిద్యాధిదేవతాయ నమః. ఓం పార్వత్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వినీశ్యే నమః. ఓం వింధ్యవాసిన్యే నమః. ఓం తేజోవత్యే నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్య సమప్రభాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం మహినిరూపాయ నమః. ఓం సతేజసే నమః. ఓం వన్యరూపుణ్యాయ నమః. ఓం గుణాశ్రయాయ నమః. ఓం గుణమధ్యాయ నమః. ఓం గుణత్రయవర్జితాయ నమః. ఓం కర్మజ్ఞానప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం సర్వసంహారకారిణ్యే నమః. ఓం ధర్మజ్ఞాయ నమః. ఓం ధర్మనిష్టాయ నమః. ఓం సర్వకర్మ వివర్జితాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం కామసంహార్త్రే నమః. ఓం కామకృత వివర్జితాయ నమః. ఓం శాంకర్యే నమః. ఓం సాంభవ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం శుజియాయ నమః. ఓం జయాయ నమః. ఓం భూమిష్ఠాయ నమః. ఓం జాహ్నవ్యే నమః. ఓం జనపూజితాయ నమః. ఓం శాస్త్రాయ నమః. ఓం శాస్త్రమయ్యే నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుభాయ నమః. ఓం చంద్రార్ధమస్తకాయ నమః.
నమః ఓం భామర్త్యై నమః ఓం భారత్యై నమః ఓం కల్పాయ నమః ఓం కళాళ్యై నమః ఓం కృష్ణమంగళాయ నమః ఓం బ్రాహ్మీ నమః ఓం నారాయణ్యై నమః ఓం రౌద్ర్యై నమః ఓం చంద్రామత ప్రవృతాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం మహామాయాయ నమః ఓం జగత్సృష్టాధికారిణ్యై నమః ఓం బ్రహ్మాండకోట సంస్థానాయ నమః ఓం కామిన్యై నమః ఓం కమలాలయాయ నమః ఓం కాత్యాయిన్యై నమః ఓం కాలాతీతాయ నమః ఓం కాలసంహారకారిణ్యై నమః ఓం యోగనిష్టాయ నమః ఓం యోగిగమ్యాయ నమః ఓం తపస్విన్యై నమః ఓం జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ఓం భూతాత్మికాయ నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశాయ నమః ఓం భూతధారిణ్యై నమః ఓం సుధానార్యమధ్యగతాయ నమః ఓం షడాధార్యవర్ధిన్యై నమః ఓం మోహితాయ నమః ఓం శుభాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం మాత్రాయ నమః ఓం నిరాలాసాయ నమః ఓం నిమ్నగాయ నమః ఓం నీలసంగాసాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం హరాయ నమః ఓం పరాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః ఓం ఆనందాయ నమః ఓం సత్యాయ నమః ఓం దుర్లభరూపిణ్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వగతాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమో నమః. చక్కగా పూజ చేశారు కాబట్టి ఇప్పుడు ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః పశుపతే దేవాయ నమః మహతే దేవాయ నమః. అమ్మవారికి పూజ చేసిన తర్వాత దుర్గాదేవికి అగరత్తులు వెలిగించండి. వనస్పతిర్భవేర్దివ్యై నానాగంధైస్సు సంయుత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం మృతగృహీతాం ఆపస్రజంత సిద్ధాని చిక్లేతస్మ అగ్రే నిత్య దేవీం మాతరం శ్రియం వాసయమేకులే మాతరముద్మారిణి దుర్గాదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాపద్మమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సాక్షాత్ దీపం దర్శయామి. హ్రీ ఓం లక్ష్మీముజ్జల దివ్యరత్న నివహేర్భ భాస్వత్తరే మందిరే మాలారత్న విడింబ నిర్మళమణి స్తంభేషు సంభావితై చిత్రైర్హాటికపుత్రికా కరధృతైర్గవ్యై ధృత్యైర్యర్ధితై దివ్యైర్దీప దళైర్ది యాగిరసు తత్ప్రీతయేత్కల్పితాం దుర్గాదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనిం సమర్పయామి. నైవేద్యం ధూపము దీపము అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మీరు ఏ పదార్థం అయితే అనుకున్నామో ఆ పదార్థాన్ని అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థంగా ఈవేళ చక్కెర పొంగలుగా చెప్పుకున్నాం. ఆ చక్కెర పొంగల నివేదనని సిద్ధం చేసుకుని చక్కగా అమ్మవారికి నివేదన చేయండి. మీకు సాధ్యమైతేనే అసాధ్యమైనటువంటి దానికోసం బాధపడక్కర్లా. నారికేళ సముద్భూతము నారికేళం అయినటువంటిది కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా నైవేద్యం పెట్టవచ్చు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ధర్తేన పరిష్ణ్యామి అమృతమస్తు అమృతోపసంసి దుర్గాదేవ్యై నమో నమః. అవసరార్థం యథాసహిత నారికేళ కదలీఫలాన్ని నారికేళ సకల సహిత కదలీఫలాన్ని నివేదయామి. ఓం శర్కరాన్న నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య వైనం సమర్పయామి. అమృతాభిధానమసి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునరాచిమనీయం సమర్పయామి. తామ్మావహ ఒక్క చుక్క నీళ్లు పెట్టండి అమ్మవారికి. ఇది అలాగే హస్తో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయం రాజ్యం సమర్పయామి. తాంబూలం పూగీపరేశకృపురే తాంబూలం పెట్టండి అమ్మవారి దగ్గర. కన్యాభి కమనీయ కాంతిరవికిలం స్వస్త్రీభిరారక్తితం పాత్రైర్మౌక్తిక లక్షపంక్తి విలసత్కర్పూర దీపావళీ సత్తత్తాళ మృగంగీత సహితం నృత్యాత్సతాంబోరుహం. శ్రీ మహా దుర్గాదేవ్యై నమో నమః. ఆనందకర్పూర ఓం తాంబూలభృతి తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలానంతరం దివ్య నీరాజనం దర్శయామి. హిరణ్యపాత్రం కర్పూరం ఆరతకర్పూరం ఇవ్వండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసా నీతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమానాయుష్ఠేదో దదాతి సమ్రాజం విరాజం చాభిశ్రీర్యాచను గృహే లక్ష్మీరాష్ట్రస్యాము గేతయ మాసికం సృజామసి. దుర్గాదేవ్యై నమో నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఒక్కసారి చూపించి పుష్పంతో ఒక్క నీళ్లు చుక్క వదిలిపెట్టి తర్వాత కళ్ళగొద్దుకోండి. బోలో మాతా మహారాజ్ఞికి దుర్గాదేవికి జై. ఈ మాట మంత్రపుష్పం పుచ్చుకోండి. ఓం లక్ష్మీం జాతవేదసే సునువామ సోమభరాతీతో నిదహాతి వేద సనఃపరుషదితి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రవజ్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వా
పూశ్చ మృద్వేబహులాన ఉర్వే భపాతోకాయతనయాయ సంయో విశ్వాని నవ దుర్గः జాతవేద సింధున వాదురుచాతివర్షి అగ్నే అత్రివర్ణమనసా గృణానో అస్మాకం బోధ్యపతాతనూనాం పురతనాజితగం సహమానమగ్రమగ్నిగుం హువేమ ప్రమాత్ సతత్సాదు సనః పరుషదితి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురుచాత్యగ్నిః ప్రత్రోషికమీజ్వాధ్వరేషు సనాస్య హోతానవ్యస్య సత్సి స్వాంఛాగ్నే తనువం పిప్రే స్వాస్మభ్యం చ సౌభగమాయితి స్వ గోభిర్జిష్టమైజో నిషిక్తం తవేంద్ర విష్ణోరడ సంచరేమ నాకస్య పుష్టపి సంపసానో వైష్టమి లోక ఇహమాదయంతాం కాత్యాజనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ దుర్గాదేవ్యై నమో నమః వేదోక్త సువర్ణదివ్య మంత్రపుష్పాన్ సమర్పయామి. అమ్మవారి దగ్గర పుష్పం పెట్టేసి అక్షతలు పుచ్చుకుని ప్రదక్షిణం చేయండి. పీఠ వెనకాలకు వెళ్ళి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మానుకుయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో దుర్గాదేవ్యై నమో నమః. ఆత్మప్రోక్షంస్కారాన్ సమర్పయామి. సాష్టాంగం చేయండి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః. అష్టాంగం ఉచ్యతే. సాష్టాంగదండ ప్రణామ నమస్కారాన్ సమర్పయామి. కూర్చుని ఒక పువ్వు పుచ్చుకుని అమ్మవారికి విసరండి. ఛత్రమాచ్ఛాదయామి చామరం వీట్యామి. విసినికరతో విసినట్టుగా ఛత్రం ధారయామి చామరం వీట్యామి వృత్తిందరిశామి గీతాంశ్రావ్యామి గజానారోహయామి అశ్వానారోహయామి సకలాజోపచార భక్తోపచార శక్తోపచార దేవ్యోపచారాన్ని సమర్పయామి. దేవదేవస్య అనంతానంద భోగో అస్తు. తర్వాత అక్షతలు పుచ్చుకుని నీళ్ళు వేసుకుని ఆకులు వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి దుర్గాదేవి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయా చ భగవాన్ భగవతి సర్వాత్మక ఏతత్ఫలం దుర్గాదేవత అర్పణవస్తు. అక్షతులు నీళ్లు వదిలిపెట్టేసేయండి. ఇలాగా చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమ్యతాం పరమేశ్వరి పరమేశ్వర. క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి. పుష్పం తీసుకుని పెట్టుకోండి. అలాగే అమ్మవారి కుంకుమ తీసుకోండి. మీ గోత్రనామం చెప్పుకుని వదిలిపెట్టేసిన తర్వాత కుంకుమ పుచ్చుకుని ఓంకార పంజర సుఖీం ఉపనిషతు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం. కుంకుమ బొట్టు పెట్టుకోండి. సమస్తమైనటువంటి దుర్గములని కూడా దూరం చేసి రక్షించేటువంటి అమ్మవారి యొక్క దుర్గమాయమ్మ దుర్గాతల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులై సమస్తమైనటువంటి పీడల నుంచి కూడా సమస్తమైనటువంటి భూత ప్రేత పిశాచాల యొక్క ప్రభావాన్ని నుంచి కూడా మనం గురి కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.